హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెరైటీ పిక్కలు చూపిస్తున్నా మీకు. ఇది కూడా చపాతీలోకి, రోటీలోకి అన్నిట్లో కూడా బాగుంటుంది. ఇదేంటంటారా, దొండకాయలు అనమాట. చూసారు కదా, దొండకాయలు. ఈ దొండకాయలు పిక్కలు అనమాట. మంచిగా కడిగేసేసి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. కాయ ఆరబెట్టేసుకొని ముక్కలు దొరికేసుకొని, ముక్కలు కూడా 10 నిమిషాల సేపు తడి పొడిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి ఏమేం కావాలో చూద్దాము. కొంచెం పసుపు, కొంచెం మెంతిపిండి, జీలకర్ర పొడి, మెంతులు జీలకర్ర పొడి, కొద్దిగా ఆవుపిండి 1 స్పూను. చూసారు కదండి, ఆవుపిండి 1 స్పూన్. ఏం లేదు, ముక్క కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట కొద్దిగా వేస్తే. చూడండి, స్పూను ఉప్పు, అట్లనే 2 స్పూన్ల కారం. ఎందుకంటే 1 స్పూన్ ఉప్పు అయితే 2 స్పూన్ల కారం వేయాలి. ఎందుకంటే మనకి కొంచెం ఊట కావాలి, ప్లస్ ఉప్పు తక్కువ ఉండాలి కదండి. ఉప్పు తింటారు కదా ఇవాళ రేపు అందరికి బీపీలు అవి కదా, అలా అన్నమాట. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా, తర్వాత 1 నిమ్మకాయ. ఎందుకంటే దొండకాయలో ఏం పులుపు ఉండదు కదండి. పులుపులుగా మనకి నోటికి రుచిగా, ఏదైనా సరే మనకి నోటికి రుచిగా లేకపోతే తినం కదా. తినాలి అంటే కొంచెం మనం కష్టపడి చేసుకోవాలి కదా. ఇదన్నమాట. చూసారు కదా, 1 స్పూను నిమ్మరసం. ఇదిగోండి, దీనిలోకి పప్పులు వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, ఇన్స్టెంట్గా తినేది అనమాట. ఒక 1 మంత్ ఉంటుందంట, కానీ ఉండదు. 1 మంత్ తినే పిక్కలు కాబట్టి ఇది మనము వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఎంత కమ్మగా ఉంటుందంటేనండి అసలు ఇంకా చెప్పలేము అన్నమాట. అన్ని ఆవకాయలు ఒక ఎత్తు, ఈ దొండకాయలు ఒక ఎత్తు. మీకు ఇలాంటి రకాలు చాలా చూపిస్తాను. చూసారు కదా, ఇది చక్కగా దీనిలోకి మంచి ఇంకా ఊట కావాలనే వేసుకోవచ్చు, ఇంకా కావాలనే వేసుకోవచ్చు. నచ్చితే కనుక మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదేంటిది దొండకాయ ఆవకాయ అన్నమాట. దొండకాయలతోటి లేత కాయలు ఉండాలండి. ఇగో చెట్టుకి ఇట్లా కోసి పెన్సిల్ దొండలు ఉంటాయి చూడండి, అలాంటివి అయితే మీకు పండవు అనమాట. పండిపోని కాయలు కావాలి మనకి. పండిపోయినవి అయితేనండి పుల్లగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి పండిపోని కావాలన్నమాట మనకి. పండిపోనివి అయితే కనుక ఇట్లా పెన్సిల్ దొండ అయితే పండిపోవండి. చూసారు కదా, ఇంకా కొంచెం మనం టేస్ట్ చూసి కొంచెం పుల్లగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకొక డిప్పా పిండుకోవచ్చు అండి. లేదనుకున్న వాళ్ళు ఇంతే. చూసారు కదా, ఇదండి ఎంతో రుచికరమైన దొండకాయ ఆవకాయ అన్నమాట. ఈ ఆవకాయలు చాలా రకాలండి, మీకు చూపిస్తాను. నా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతి ఆవకాయ మీకు వస్తుంది. ఎన్ని రకాలు ఉంటాయి ఆవకాయలు అని ఆశ్చర్యపోతారు. ఇదండి కొంచెం ఊరిపోయిందంటే ఈ ముక్క కూడా కనిపించండి. అసలు ఇది ఏం ఆవకాయ అనేది మనకే తెలియదు, పిల్లలకు కూడా తెలియదు అంట. మనం చెప్పిన దాకా కూడా ఎవరికి కూడా తెలియదు అనమాట. అట్లాంటిది. చూసారు కదా, ఇలా చక్కటి ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన దొండకాయ ఆవకాయ. చూసారు కదా.